ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేస్తారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను స్వయంగా పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రజలను మభ్యపెట్టడమే తప్ప కనీస వసతులు పాఠశాలలో మరుగుదొడ్లు కూడా కల్పించలేదని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే రోషన్ కుమార్ త్వరలోనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలగపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ రోజున వెలగపల్లిలో ఉన్న మండల్ పరిషత్ పాఠశాలకు రావడం జరిగింది. మరి పాఠశాలకు రావడానికి కారణం ఇక్కడ హెచ్ఎం అయిన స్వరూపరాణి గారు నన్ను కలిసి, సార్ మా స్కూల్కి బాత్రూమ్స్ అలాగే కాంపౌండ్ వాల్ లేక ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్, ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తం నేను ఇక్కడ వచ్చి చూశాను. నాడు నేడు ప్రోగ్రాం కింద ఒక బ్లండర్ అది ఆ ప్రోగ్రాము. ఇక్కడ చూస్తే మరి అలొకేట్ అయిన ఫండ్స్ జరిగిన పనులకి అసలు పొంతన లేదు. ఇక్కడ ఓన్లీ టేబుల్స్ వరకు పరిమితి అయ్యి నాడు నేడు ప్రోగ్రామ్ని ఒక బ్లండర్ ప్రోగ్రామ్గా నేను చెప్తున్నాను. అది మరి బాత్రూమ్స్ చూస్తేనేమో అవి హాఫ్ ఫినిష్ ఉన్నాయి, సెమీ ఫినిష్గా ఉన్నాయి. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు, వర్షం పడితే కూడా మొత్తం అంతా వాటర్ డ్రిప్ అవుతూ ఉంది. మరి ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో పిల్లలు చదువుకోవాలన్నా కూడా, టీచర్స్ చెప్పాలన్నా కూడా ఎవరికి కూడా అంత ఈజీ కాదు. సో ఈ విషయంలో మేము తక్షణమే స్పందించి మరి లోకల్గా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతోటి అలాగే కార్యకర్తలతో మాట్లాడి మరి ఏం చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకున్నప్పుడు మరి నేను రోడ్ల విషయంలో అలాగే హెల్త్ విషయంలో పీపీపీ మోడల్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ప్రైవేటు అలాగే పార్టీ పార్ట్నర్షిప్లో మరి ఈ స్కూల్ విషయంలో కూడా మరి ప్రైవేటు అలాగే ఎన్డీఏ పార్టీ పార్ట్నర్షిప్లో ఇక్కడ ఏవైతే సెమీ ఫినిష్గా ఉన్న బాత్రూమ్స్ ఉన్నాయో అవి ఫినిష్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ముందుకు వచ్చారు. అలాగే కాంపౌండ్ వాల్ కూడా ఈ బాత్రూమ్స్ ఫినిష్ అయిన తర్వాత అది కూడా చేస్తా అన్నారు. ఈ బాత్రూమ్స్ని ఆగస్ట్ 15కి మరి ఫినిష్ చేసి వీటిని ఓపెన్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేశాను. సో దానివల్ల ఇక్కడ చదువుకునే పిల్లలకి అలాగే స్టాఫ్కి మరి బాత్రూమ్స్ ఇబ్బంది లేకుండా వాళ్ళు మరి సివిలైజ్డ్ సొసైటీలో మనం సివిలియన్స్గా మరి అలాంటివి వాడుకోవడం, మరి ప్రపంచంలో అంతా కూడా ముందుకెళ్తున్నప్పుడు మరి బాత్రూమ్స్ విషయంలో మనం వెనకబడి ఉన్నాము. తప్పకుండా అది అవుతుంది. ఆగస్ట్ 15కి దాన్ని ఓపెన్ చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాము. దాంతోపాటు కాంపౌండ్ వాల్ విషయంలో కూడా మరి లోకల్ నాయకులతో ఒకసారి మాట్లాడి థర్డ్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేసి పార్ట్నర్షిప్లో అది కూడా చేసేలాగా మేము ప్రయత్నిస్తాము. అలాగే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా తినడం జరిగింది. నాకున్న ఫీడ్బ్యాక్ని ఇచ్చాను నేను. అలాగే కిచెన్ చూస్తే కొంచెం అది అంత క్లీన్గా లేదు. మరి స్టాఫ్ కూడా చెప్పాను నేను టైడీగా ఉంచాలి పిల్లలకి, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. ప్లస్ ఇక్కడ మరి చేస్తున్న హెచ్ఎం గారు వారు కొంత ఎక్స్ట్రా మనీతో కూడా పెట్టి మరి నాడు నేడు ప్రోగ్రాంలో వచ్చిన డబ్బుల కంటే కూడా కొద్దిగా ఎక్స్ట్రా మనీ పెట్టి కొన్ని వర్క్స్ చేశారని చెప్పడం జరిగింది, ఇక్కడ చూడడం జరిగింది. నేను ఆ కన్సర్న్ ఏఈ తోటి డీటెయిల్గా అసలు ఎంత అలొకేట్ అయినాయి, ఎంత అప్రూవ్ అయింది, ఎంత ఎక్స్పెన్స్ అవుట్ అయింది అన్నీ కూడా డీటెయిల్ మాట్లాడి మరి లోకల్గా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతోటి దీని మీద ఒక కమిటీ వేసి అసలు నాడు నేడులో ఎంతవరకు ఖర్చు పెట్టారో ఆ విషయంలో మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి లీడర్షిప్లో మరి స్కూల్స్ ఎడ్యుకేషన్ విషయంలో పెద్దపీట వేస్తున్నారు. చాలా మంచి ప్రణాళిక. మరి స్టూడెంట్స్ రేపటి వాళ్ళు మరి స్టార్స్ కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఎడ్యుకేషన్ మీద మరి మంచి ఫోకస్ పెట్టడం జరిగింది. మరి వారి లీడర్షిప్లో నేను కూడా దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా స్కూల్స్ విజిట్ చేసి ఎడ్యుకేషన్ ఒక మరి ప్రయారిటీని మరి స్టూడెంట్స్కి ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఇవ్వాలని చెప్పే విషయం కూడా నేను తిరగడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి హెచ్ఎం గారికి అలాగే రిమైనింగ్ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదం. థ్యాంక్ యూ.